నమస్తే అందరికి, నేను మీ స్వేచ్ఛ. ఈ రోజు మా ఆయనకి డ్యూటీ లేదు, పిల్లలతో కలిసి బూరెలు చేద్దామని అనుకున్నాం. చిన్నోడికి ఇలాచి ఎలా దంచాలో చూపిస్తుండు. వాడు చూడండి ఎట్లా దంచుతుండో తీసుకొని. ఇలాచి దంచమంటే వాడు చేపను దంచుతుండు. బూరెల కోసం నేను కేజీ బియ్యం పిండి తీసుకున్నా, 3 పావు బెల్లం తీసుకున్నా. బెల్లం మంచిగా అరిగింది చూడండి. ఈ బెల్లం పానకం వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. మేము బయట మామిడి చెట్టు కింద కట్టెల పొయ్యి పెట్టినాం, మంచిగా అనిపిస్తుంది బయట కూర్చుంటే. ఈ కట్టెల పొయ్యిని చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. పానకం వచ్చిందో లేదో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక చిన్న ప్లేట్ లో వాటర్ తీసుకొని దాంట్లో ఈ బెల్లం మిశ్రమం వేస్తే మంచిగా లడ్డు లాగా కావాలి. చూడండి ఇంకా పానకం రాలేదు. పాకం మంచిగా వచ్చిన తర్వాత దాంట్లో బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఈ పిండిని చిన్న చిన్న లడ్డు లాగా చేసుకొని దాంట్లోనే పెట్టేసుకుందాము. అప్పుడు ఒత్తుకోనికి ఈజీ అవుతుంది, జల్ది అయిపోతుంది కూడా. ఈ లడ్డూలు చేయడంలో నాకు మా పెద్ద బాబు హెల్ప్ చేసిండు. వాడికి చూపించిన లడ్డు ఎట్లా చేయాలో అని. వాడు నాకన్నా బాగా చేసిండు. ఇంకా ఈ లడ్డూలని ఒక కవర్ కి ఆయిల్ రాసి దానిపైన గారెలాగా ఒత్తుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో వేసి కాల్చుకుంటే అయిపోతుంది. వెంటనే తిప్పకుండా ఇటువైపు కాలిన తర్వాతనే ఇంకో వైపుకి తిప్పాలి, లేదంటే విరిగిపోతుంది. ఇంకేముంది, తీయటి బూరెలు రెడీ. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో చూస్తుంటే.